హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నుండి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. కాబట్టి నోవహు విశ్వాసి. ఆయన విశ్వాసము దేవుని యొక్క దృష్టిలో ఎలాంటిదనంటే విశ్వాసమునకు కలుగు నీతికి వారసుడయ్యాడు. విశ్వాసమున వల్ల కలుగు నీతికి వారసుడయ్యాడనంటే ఆ తరములో అతడు దేవుని ఎదుట కనుపరిచినటువంటి విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడిగా కనబడ్డాడు దేవునికి. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో నుండి ఎలాగనగా నేను వారిని సృష్టించినందుకు అది సంగతి. ఎలాగూ విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యాడనంటే విశ్వాసమును బట్టి అతడు యెహోవా దృష్టికి కృప పొందినవాడయ్యాడు. కృప చేత నీతిమంతులుగా తీర్చబడతారు ఎవరైనా సరే. క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి శరీరులు దేవుని ఎదుట కనపరచలేదు మొదటి నుండి. కాబట్టి శరీరంలో ఉన్న క్రీస్తు ప్రభు మినహా క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడడం అనేది జరిగే పని కాదు. అందువలన తన తరములో దేవుని కృప వలన విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడిన వాడు నోవాహు. 9వ వచనంలో ప్రత్యేకించి నోవాహు నీతిపరుడును, అది సంగతి, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టి నోవాహు యొక్క చరిత్ర ఇది. ఇలాంటి నోవాహుని గురించి పరమదేవుడు అతడి విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రికలో ప్రస్తావిస్తూ, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, హెచ్చరించేది దేవుడు. ఏ సంగతుల విషయంలో నోవాహుని హెచ్చరించాడనంటే, విశ్వాసైన నోవాహుని హెచ్చరించాడనంటే అది వరకు అతడు చూడని సంగతులు. అంతకు మునుపెన్నడూ అతడు చూడలేదు. నోవాహు ఆజ్ఞాపింపబడే సమయానికి ఇంచుమించుగా 500 సంవత్సరాలని గ్రంథం చెప్తా ఉంది. 500 సంవత్సరాల జీవిత కాలంలో అది వరకు ఎప్పుడూ చూడని ఒక సంగతిని గురించి పరమదేవుడు నోవాహును హెచ్చరించారు. అది హెచ్చరిక ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో నుండి, కాబట్టి ఏమన్నారనంటే 13వ వచనం మరొకసారి చదువునన్నా.
నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇది వారిని భూమితో కలిపి నాశనం చేసేస్తాను. చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అని అన్నాడు. కాబట్టి భూమిని జనులతో పాటు నాశనం చేసేస్తాను. ఎప్పుడన్నా జరిగిందా? 500 సంవత్సరాలు నోవహు బ్రతికిన కాలంలో ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు. ఇదివరకు చూడని సంగతి అది. రెండవ విషయం ఏంటంటే, ఏ విధంగా నాశనం చేయటానికి పరమదేవుడు ఉద్దేశించాడో చెప్పాడు. ఆకాశపు తూములను విప్పేసి వర్షం కురిపించేస్తాను. వర్షమా? ఇదివరకు అలాంటి సంగతి జరిగిందా? లేదు. కాబట్టి అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడింది ఈ మనుషులకు అంతము, అది నీటి వరద చేత అంతము. ఇవి రెండు ఇదివరకు జరిగిన సంగతులు కాదు వాస్తవానికి. కానీ హెచ్చరించింది దేవుడు, అది ఆయన విశ్వాసం. హెచ్చరించింది ఎవరు? దేవుడు. హెచ్చరించింది దేవుడు. కేవలము నోవాహును మాత్రమే హెచ్చరించాడా? చదువుతాం ఈ సంగతిని మనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో నుండి 19 చదివేశానండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా కాబట్టి ఈ సంగతి వారికి కూడా ప్రకటింపబడింది, అవిధేయులైనటువంటి వారికి. మరి నోవాహుకు ప్రకటింపబడింది, హెచ్చరింపు చేయబడింది. ఈ సంగతి విషయమే వారికి కూడా ప్రకటింపబడింది. ప్రకటింపబడిన రూపం మనం అంచనా వేయలేం. వారికి ప్రకటింపబడింది. అయితే విశ్వాస యొక్క స్పందన ఏంటి? విశ్వాస యొక్క స్పందన ఏంటి? విశ్వాస యొక్క స్పందన విధేయత. అది సంగతే. అది వరకు చూడని సంగతులే. కానీ అతడు విశ్వాసి కాబట్టి తను దేవుని ఎదుట తను విశ్వాసతను ఎలా కనపరిచాడనంటే విధేయత ద్వారా కనపరిచాడు. సంగతి ఏంటంటే, విశ్వాసము విధేయత వేరు చేయలేనివి. విశ్వాసము విధేయత కలిసి ఉంటాయి మనిషిలో. అతడు విశ్వాస అయితే విశ్వాస యొక్క తత్వము విధేయత చూపడం. విశ్వాస యొక్క తత్వము విధేయత చూపడం. అందువలన విశ్వాసము విధేయత విడివిడిగా ఉండేవి కావు. అవి ఒకదానికొకటి పెన వేసుకొని ఉంటాయి వ్యక్తిలో. కాబట్టి నోవాహు విశ్వాస అయినటువంటి నోవాహు దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు, సందేశం తీసుకున్నప్పుడు దానికి విధేయత చూపాడు. అది దేవుని సందేశం పట్ల స్పందన అలాగుంటుంది విశ్వాసకి. అందువల్ల దేవుని నమ్మాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం. విధేయత ఎక్కడుంది? విధేయత ఎక్కడుంది? అందువలన నోవాహు జీవితంలో మనం చూడాల్సిన సంగతి, మొదటి సంగతి అది. అతడు దేవుని చేత హెచ్చరింపబడినప్పుడు దానికి విధేయత చూపాడు. చిన్న సంగతి కాదు. చితి సారకపు మ్రానుతో ఓడను సిద్ధం చేయి అని అన్నారు. ఈ చితి సారకపు మ్రాను ఒక ఆయన చెప్పాడు,
నోవాహు నివసించే ప్రాంతంలో పండే కలప కాదు ఇది. అక్కడి నుంచి దూర ప్రాంతంలో పండుతుందంట, అది మొలుస్తాయి మొక్కలు. ఈయన అక్కడికి వెళ్ళి ఆ కలపను సేకరించి ఈయన ఉన్న స్థలంలో వాడు కట్టాలి. చితిసారకపురాన్ ఇంచుమించుగా చాలా సంవత్సరాలు గడిచింది వాడి నిర్మాణానికి. 100 సంవత్సరాలు. కాబట్టి విధేయత, దేవుని ఆజ్ఞ విషయంలో మనుషులు దేవుని ఎదుట కనుపరచవలసినటువంటి విశ్వాసము విధేయతతో జత కట్టినదేనా, లేదంటే నోటి మాటతో విశ్వాసం అని మాట్లాడుతూ ఉన్నామా? పదే చెప్పినట్టు గ్రంథంలో సమాచారం లేదు. వాడను సిద్ధం చేసుకో మొదలు పెట్టాడు సిద్ధం చేయడం. కొలతలు చెప్పారు. అదే మ్రానుతో అదే కొలతలతో వాడను నిర్మించడంలో విధేయత ఉంది, విశ్వాసం ఉంది. ఒక్క పేడు కూడా వేరే కలప వాడ్డు. ఆ మెజర్మెంట్స్లో ఒక అంగుళం కానీ ఒక మూర కానీ తగ్గదు. దాన్ని విధేయత అంటారు. కాబట్టి నోవాహు విశ్వాసము దేవుని ఎదుట తాను దేవునికి లోబడే విధానంలో కనుపరిచాడు. నేను నీకు ఇలా లోబడతాను, తమరు ఆజ్ఞాపించిన సంగతిని జరిగించటానికి ఏ విషయంలో కూడా తమరు ఆదేశించిన దానిని మేరకుండా తగ్గకుండా తమరు చెప్పినటువంటి కొలతల్లో నా విధేయతను విశ్వాస రూపంలో ఇముడ్చుకుంటాను అనేది నోవాహు యొక్క విశ్వాసము. ఆలోచన చేయాలి. మన విశ్వాసము అపోస్తలుల యొక్క బోధకు విధేయత చూపడంలో ఇముడ్చుకున్నామా? అపోస్తలుల బోధ ఉంది. అపోస్తలుల బోధన అంటే పరమదేవుడు జగత్తు పునాది వేయబడకునుపే మనుషుల యొక్క మహిమ నిమిత్తము నియమించినటువంటి బోధ, వారిని రక్షించి మహిమపరచడానికి దేవుడు ఉద్దేశించిన బోధ. ఆ బోధ ప్రభువైన యేసు బోధించడంతో ప్రారంభమైంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 కలిసి ఉన్నాయి. చదవండి సార్ ప్లీజ్. ఎలాగ ఆరంభమైంది? ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన, అది అపోస్తలుల మిషన్. కాబట్టి ప్రభు బోధించుడి చేత ప్రారంభమై బోధ అపోస్తలులకు అప్పగింపబడితే వారి సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుడి చేతను వారితో కూడా, అది అపోస్తలుల మిషన్, అది అపోస్తలుల బోధ. ఆ బోధ క్రీస్తు ప్రభు బోధించుడి చేత ప్రారంభమైంది. దాన్ని అపోస్తలులు అందుకున్నారు, వారు చేశారు బోధ. ఆ తర్వాత వారు సంఘానికి అప్పగించారు ఆ బోధని. కాబట్టి ఇలాంటి ఒక సంగతి ఉంది, దాన్ని అపోస్తలుల బోధ అంటాం. ఆ బోధకు కొన్ని కొలతలు ఉన్నాయి. కొలతలు మించటానికి లేదు, కొలతలు తగ్గటానికి లేదు. అలాంటి పరిమితిని పరమదేవుడు ఏర్పాటు చేసినప్పుడు మన విశ్వాసము
విశ్వాసం ఒకటే కాదు, అపోస్తుల బోధ, విశ్వాసి తాను అపోస్తుల బోధకు విధేయత చూపే సంగతి ఆ కొలతల్లోనే ఇమిడి ఉందా? ఎక్కువ అవుతుందా? లేదంటే కొలతలకు రీచ్ అవ్వట్లేదా? ఆలోచన చేయాలి. కాబట్టి నోవాహు జాగ్రత్త పడ్డాడు. దేవుడు నాకు ఆజ్ఞాపించిన సంగతి ఇది, ఆయన చేయటానికి నాకు ఆదేశించాడు, కొలతలు చెప్పి మరీ ఆదేశించాడు, ఏ కలప వాడాలో ఆదేశించాడు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేశాడు. కాబట్టి అతని విధేయతను పరమదేవుడు ఏమన్నాడంటే, అతడు విశ్వాసి, కృప పొందుతాడు, తన తరములో నీతిమంతుడు, నీతికి వారసుడు అవుతాడు. అందువలన అపోస్తలుల బోధలో ఇమిడి ఉండడము మన విధేయత అవసరమైనటువంటి సమాచారం. తర్వాత అతడు ఇంకా ఏం చేశాడంటే, తను విశ్వాసగా దేవుని ఎదుట తను కనుపరుచుకోవటానికి, దేవుని దృష్టిని తన వైపు ఆకర్షించి తను దేవుని చేత నీతికి వారసుడు అని అనిపించుకోవటానికి ఆయన జరిగించిన సంగతి ఏంటంటే, చితి సారకపు మ్రానుతో నీ కొరకు వాడను సిద్ధం చేసుకో అని అన్నాడు. నీ కొరకు వాడను సిద్ధం చేసుకో అన్నప్పుడు తను ఎలాగ అర్థం చేసుకున్నాడంటే, నీ కొరకు అంటే నా కుటుంబం కొరకు, నీ కొరకు అంటే నా కుటుంబం కొరకు. దేవుని యొక్క సంకల్పం అది, ఆయన ఉద్దేశం అది. వాడను సిద్ధం చేసుకోమన్నాడు. ఆదికాండం డైలాగ్ నీ కొరకు మాత్రమే. నీకు నేను పొరపాటు చెప్పాను, క్షమించండి. నీ కొరకు అనేది ఆదికాండం డైలాగ్. చదువుతాం ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. అది కానీ నేనేం ఆలోచన చేశాడు, దేవుడు నీ కొరకు అని చెప్పిన సంగతిని నా కుటుంబం కొరకు, నా ఇంటివారి రక్షణ కొరకు, నా ఇంటివారి రక్షణ కొరకు. కాబట్టి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అదిగోండి నీ కొరకు, నేను ఒక్కడనే కాదు, దేవుని యొక్క ఉద్దేశంలో నా ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకుంటాను అని అన్నాడు. కాబట్టి విశ్వాసి దేవుని ఎదుట తన కనుపరిచినటువంటి విశ్వాస జీవితం అది. ఓడను సిద్ధం చేసుకోమన్నాడు పరమ తండ్రి. ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? నా ఇంటివారి కొరకు కదా, నా ఇంటివారి కొరకు కదా. కాబట్టి తన ఇంటివారి కొరకు అని పరిశుద్ధాత్మ దాన్ని కామెంట్ చేసి, తన ఇంటివారి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నటువంటి విశ్వాసాన్ని చూడండి అయ్యా మీరు. ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసిన విశ్వాసాన్ని చూడండి. దేవుని చిత్తం అది వాస్తవానికే. దేవుని చిత్తం ఏంటనంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనుషులు రక్షింపబడాలి అనేది దేవుని చిత్తం అయితే, మొదట ఆ రక్షణలోనికి నడిపించడానికి విశ్వాస ఎవరి గురించి ఆలోచన చేయాలి? ఎవరి గురించి ఆలోచన చేయాలి? తన ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచన చేయాలి. కాబట్టి విశ్వాసి యొక్క స్వభావం అది. విశ్వాసి యొక్క స్వభావం తనతో పాటు తన ఇంటివారు రక్షింపబడాలి అనే ఆలోచన విశ్వాసకు కలుగుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రత్యేకించి వారు రక్షింపబడ్డారు అని అక్కడ చెప్పడం జరిగింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు
పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా ఎవరు వాళ్ళు? 8 మంది నోవాహు ఇంటివారు, నోవాహు కుటుంబం, తన గర్భమును పుట్టిన 3 కుమారులు, తనతో జీవితాన్ని పంచుకున్నటువంటి భార్య, వేరే కుటుంబాల నుంచి వచ్చిన 3 కోడళ్ళు. అది తన ఇల్లు. పార్షాలిటీ లేదు. నా ఇంటి వారు రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి అనే ఆలోచనతో దేవుని ఎదుట విశ్వాసాన్ని కనుపరిచి విధేయత చూపి వాడను సిద్ధం చేసుకున్నవాడు నోవాహు. కాబట్టి నోవాహు తన ఇంటి వారి కొరకు వాడను సిద్ధం చేసుకున్నాడు, రక్షించాడు, రక్షింపబడ్డారు 8 మంది పరిశుద్ధాత్మ చెప్పినటువంటి సంగతి. ఇప్పుడు ఆయన తరం గతించిపోయింది, ఆయన ఎదుర్కొన్నటువంటి సంగతులు గతించిపోయాయి. ఇప్పుడు రేసులో మనమున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, మన విశ్వాసంతో దేవుని మెప్పించడానికి మనం నిల్చున్నాం. క్రీస్తు ప్రభు సంఘంలో మన విశ్వాసం చేత దేవుని దృష్టిని ఆకర్షించడానికి ఇప్పుడు మన వంతు. ఆయన మనల్ని చూసి ఆనందించే విధముగా, ఇష్టపడే విధముగా విశ్వాస జీవితాన్ని ఆయన ఎదుట ప్రదర్శించడం ఇప్పుడు మన వంతు సజీవులుగా క్రీస్తు ప్రభు సంఘంలో. కాబట్టి విశ్వాసాన్ని ప్రదర్శించేటప్పుడు, విశ్వాసాన్ని దేవుని ఎదుట కనుపరిచేటప్పుడు చూసుకోవాల్సిన సంగతి ఏంటనంటే, నోవాహు నీతికి వారసుడగినట్లు విశ్వాసం కలిగినటువంటి నేను విధేయత విషయంలో నా స్పందన ఏంటి? నా ఇంటి వారి రక్షణ కొరకు నేను చేసే సంగతి ఏంటి? ప్రాముఖ్యమైనటువంటి విషయం. నోవాహు ఎలాగైతే అది వరకు చూడలేదో అలాగే కొన్ని సంగతులు మనము కూడా చూడలేదు. ఎవరు దేవుని చూశారని అబద్ధం ఆడలేరు. కారణం ఏమనంటే దేవుడు అదృశ్యుడు. అలాగే ఆయన నివాస స్థలం మనం ఎవరూ చూడలేదు. అయితే ఒక సంగతి వాస్తవం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము దృశ్యమైన వాటిని చూడక, ఇదివరకు చూడలేదు, కనబడేవి కావు, కానీ అదృశ్యమైనటువంటి సంగతులు నిదానించి చూచుచున్నాము గనుక అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి అదృశ్యమైనటువంటి కొన్ని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాం. అదృశ్యమైనటువంటి కొన్ని సంగతుల విషయంలో దేవుని చేత ఉపదేశింపబడిన తర్వాత వాటి విషయంలో మన విధేయత ఏంటి? అసలు విశ్వాసము డెఫినేషన్ గ్రంథం ఇచ్చింది అక్కడి నుండే. 11వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు. అదృశ్యమైనవి ఉన్నాయి అని నీకు ఉపదేశించింది ఎవరు? హెచ్చరించింది ఎవరు?
దేవుడే తాను అదృశ్యమైనటువంటి సంగతుల గురించి మనకు హెచ్చరించాడు. ఆయన సందేశంలో హెచ్చరించాడు, ఆయన గ్రంథంలో హెచ్చరించాడు, ప్రభు ద్వారా హెచ్చరించాడు, అపోస్తుల యొక్క బోధలో హెచ్చరించాడు. అదృశ్యమైనటువంటి సంగతులు. దేవుడు అదృశ్యుడు, కరెక్టే. ఆయన ఉన్నాడంటానికి రుజువు సృష్టిలో పెట్టేశాడు. కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఎదుట ఎలా ప్రవర్తించాలనే సంగతిని కూడా ఆలోచించడానికి అనుకూలమైనటువంటి మేధస్సును ఇచ్చేశాడు. కాబట్టి దేవుడు హెచ్చరించాడు, అదృశ్యమైనవి ఉన్నవి అనే సంగతిని. ఆయన ఉపదేశించేశాడు. ఉపదేశించిన రూపం వేరే రకాలుగా ఉండొచ్చు, కానీ ఆయన ఉపదేశించాడు. అలాంటప్పుడు అద్భుతమైన గొప్ప సంగతి ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవి అని మనం నమ్మాం, దేవుని చేత హెచ్చరింపబడ్డాం. ఇప్పుడు మన ఇంటి వారి కొరకు కూడా వాడని సిద్ధం చేయాలి కదా. మన ఇంటి వారి రక్షణ కొరకు ఆలోచన చేయాలి కదా. ఆ విషయం చాలా జాగ్రత్తగా జరిగించాల్సిన కార్యక్రమం. ఎవరు జరిగించాలి? మన సువార్తికుడు కదా. ఎవరు? దేవుని చేత హెచ్చరింపబడిన ప్రతివారు తన ఎదుట, దేవుని ఎదుట తాను విశ్వాసగా కనుపరచగోరని ప్రతివాడు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభువైన యేసు కొన్ని సంగతుల గురించి ఆయన మాట్లాడారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి పరలోకం ఒకటి ఉంది, అక్కడ దేవుడు ఉంటారు, అదే నివాసము. ఎవరు చూశారు? ప్రభు చెప్పారు. అదృశ్యమైనటువంటి ఒక సంగతిని గురించి ఆయన హెచ్చరించారు. ఉంది సంగతి ఆయన తెలియచేశారు. అక్కడ మీకు కూడా స్థలం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి. అదిగో దేవుని యందు విశ్వాసం ఉంచావు కదా, మంచిది. ప్రభునందు కూడా విశ్వాసం ఉంచావు కదా, మంచిది. నివాసములు కలవు కాబట్టి చెప్పాడా. అది వరకు మనుషులు భూమి మీద ఎవరో చూడని సంగతి అది. కాబట్టి ప్రభు తెలియజేశాడు, పరలోకం ఉంది, ఆ తండ్రి అంటే అనేకమైన నివాసాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ నివాసం ఎలాంటి నివాసమో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో నుండి, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో, ఆ నివాసం ఎలాంటిదో, అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనదియోనైన స్వాస్యము మనకు కలుగునట్లు. అది సంగతి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనదినైన స్వాస్యము అది వరకు చూసామా? చూడలేదు. సరే, అది వరకు చూడని సంగతుల విషయంలో దేవుడు సంగతిని తెలియజేసినప్పుడు విశ్వసించావా? విశ్వసించావు. స్వాస్యం మాత్రమే కాదు,
అవిధేయులైనటువంటి వారికి ప్రతిదండన కూడా ఉంది. అది అదృశ్యమైనదే, ఇప్పుడు చూడని సంగతి కాదు. 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి ప్రత్యక్షమగినప్పుడు దేవునిని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు యొక్క సువార్తకు లోబడని వారికి ఏంటి ప్రతిదండన ఉందా? ఉంది. అది వరకు లోకం చూసిన సంగత కాదు. అగ్నిజ్వాలలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అవిధేయులైన వారికి ప్రతిదండన చూసిన సంగతి కాదు. అది వరకు చూసిన సంగతి కాదు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు. తీర్పు ఉందా? ఉంది. ఎప్పుడైనా చూసారా? అది వరకు చూసిన సంగతులు కాదు. సరే, అది వరకు చూడని సంగతుల్లో నోవాహు విశ్వసించాడు. హెచ్చరింపబడినప్పుడు విశ్వసించాడు. అది వరకు చూడని సంగతులు సువార్త ద్వారా మనం హెచ్చరింపబడినప్పుడు, ఉపదేశింపబడినప్పుడు మనము కూడా విశ్వసించాం. విశ్వసించిన మనము దేవుని ఎదుట ఆ విశ్వాసాన్ని కనుపరిచే రూపం ఎలాంటిది? నోవాహు ఏం చేశాడనంటే, తాను విశ్వసించాడు కాబట్టి అది వరకు చూడని సంగతులను అవి ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి నాతో పాటు నా ఇంటి వారు రక్షింపబడాలి. అది కదా దేవుని చిత్తం. నాతో పాటు నా ఇంటి వారు రక్షింపబడాలి. అడుగుతారు, నన్ను చూసి వచ్చావేంటి? ఒప్పించాలి. ఒప్పించటానికి ఇంటి వారి పట్ల తన భక్తి ఏంటో, దేవుని పట్ల తనకున్నటువంటి విధేయత ఏంటో, విశ్వాసం ఏంటో కనుపరచాలి. ఊరకన జరిగే సంగతి కాదు. ఊరకన జరిగే సంగతి కాదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను విశ్వాసిని నమ్మాను, గుడికెళ్ళి వచ్చేస్తాను కాదు. మరి ఇంటి వారు రక్షణ, అది వరకు చూడని సంగతుల గురించి నువ్వు హెచ్చరింపబడ్డావు, మంచిదే. నువ్వు హెచ్చరింపబడిన సంగతి నీ ఇంటి వారి వరకు హెచ్చరిక చేరవేయాలి కదా. చేరవేసి వదిలేడు కదా, నీ నాశనం అయిపో అంటాడు ఆ మనిషి. నువ్వు రావు కాబట్టి నువ్వు నాశనం అయిపో, నేను వెళ్ళిపో కాదు. కాదు, రక్షణకు ఒక ప్రణాళిక వేయి. సంగతులు గ్రహించటానికి సమకూర్చు పరిస్థితులను. ఇంటి వారి రక్షణ కొరకు వాళ్ళని సిద్ధం చేయి. ఇంటి వారి రక్షణ కొరకు వాళ్ళని సిద్ధం చేయి. అందువలన నోవాహు యొక్క విశ్వాసము దేవుని ఎదుట తాను కనుపరిచిన రూపం ఇది. తను కనుపరిచిన రూపం. ఎక్కడ ఆయన ఆదేశించిన దానికి కొలతలు పెరగకూడదు, తగ్గకూడదు. ఇమిడి ఉండాలి. ఆయన ఆదేశాల్లో నా విధేయత ఇమిడి ఉండాలి. జాగ్రత్త పడ్డాడు. విశ్వాసి చేసే పని అది. అది వరకు ఆయన చూడని సంగతుల గురించి హెచ్చరింపబడ్డాడు. ఆయనే హెచ్చరింపబడ్డాడు. కుటుంబం కూర్చోబెట్టి మాట్లాడలేదు పరమ తండ్రి. కానీ ఇతని బాధ్యత ఏంటనంటే తనతో పాటు తన ఇంటి వారిని కూడా రక్షించటానికి. విశ్వాస యొక్క స్పందనది. విశ్వాసి ఆలోచించే విధానం. గ్రంథంలో అలాగే ఆలోచించినటువంటి మహనీయులు ఉన్నారు, సక్సెస్ అయ్యారు. రాహాబు. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం. ఇవన్నీ మనకు తెలిసినయే, మరలా ఎందుకండి? మరి ఏం చెప్తాం? నన్ను మొదటగా సహోదరులు కోరింది విశ్వాసం గురించి అని. విశ్వాసము
కానీ అది ప్రదర్శించే రూపం దేవుని ఎదుట ఎలా ఉంది? విశ్వాసం గురించి మనందరికీ బాగా తెలుసు. నాతో సహా మన విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శించే విధానం ఎలాగుంది? ఆయన ఆకర్షించేదిగా ఉందా? ఆయన ఇష్టపడే రూపంలోనే ఉందా? నీతికి వారసులుగా చేసే పరిమాణంలోనే ఉందా? అవసరమైన సంగతి. కాబట్టి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, కాబట్టి ఇద్దరు వేగులు వారిని వేగు చూడమని యెరికోకు పంపించారు. యెరికోకు పంపిస్తే వాళ్ళ సంగతులన్నీ చూసిన తర్వాత 9వ వచనం, రాహాబు అనే ఒక స్త్రీ ఇంటికి వెళ్ళారు. అక్కడ వారు దాక్కున్నారు. సైన్యం కనపడకుండా దాక్కున్న తర్వాత సంభాషణ ఈ విధంగా ఉంది. ఆమె చేస్తున్నటువంటి సంభాషణ 9వ వచనంలో, ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాడని చూసావా? ఇశ్రాయేలీలు వచ్చి యెరికోను స్వాధీనం చేసుకోవడం గతంలో ఎప్పుడైనా చూసావమ్మా నువ్వు? అది వరకు చూడని సంగతి. నమ్మింది. ఇశ్రాయేలీలకు చెప్పాడంట దేవుడు ఈ దేశాన్ని ఇశ్రాయేలీలకు ఇస్తానని. ఈమె విన్నది, ఎవరెవరి ద్వారానో విన్నది. విన్నట్టుగానే సంగతులు జరుగుతూ ఉన్నాయి. వారు శత్రువులను ఓడించుకుంటూ తుడుచుకుంటూ వచ్చేస్తున్నారు. కాబట్టి యెరికోను ఇశ్రాయేలీలు స్వాధీనం చేసుకొని అది వరకు ఎప్పుడు చూడలే. అది వరకు చూడని సంగతుల విషయమై ఇశ్రాయేలీలు హెచ్చరింపబడితే వాళ్ళు నమ్మారో లేదో కానీ మా తల్లి నమ్మింది. నమ్మి ఏమంటుంది చదువుతాం 9వ వచనంలో నుండి. నేను ఎరుగుదును, ఎలాగూ ఆరిపోజేసినో అదిగో మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను. కాబట్టి ఈమె నమ్మింది. యెరికోను ఇశ్రాయేలు స్వాధీనం చేసుకోవడం అనేది అంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా జరగబోతుంది. అది వరకు చూడని సంగతి నమ్మింది. తను నమ్మిన తర్వాత నీ దేవుడైన యెహోవా ఆకాశమందు భూమి యందు కూడా దేవుడే అన్న తర్వాత ఈమె ఏం చేస్తుందనంటే, నేను ఒక్కరిదాన్ని రక్షింపబడితే సరిపోదు, నేను ఒక్కరిదాన్ని రక్షింపబడితే సరిపోదు. నా తండ్రి ఇంటివారు నా స్వజనులు వారి రక్షణ కొరకు ఆలోచన చేస్తుంది. విశ్వాస యొక్క స్వభావం అది. విశ్వాస యొక్క స్వభావం. దేవుడు నోవాహును ప్రత్యేకించి నీతికి వారసునుగా తన ప్రవర్తనను బట్టి అనౌన్స్ చేసింది సంగతి దానికోసం. తన ఇంటి వారి రక్షణ. ఈ తల్లి రాహాబును కూడా పరమదుడు అదే కొలతలో చూశాడు. తను ఒక్కరిది రక్షింపబడ్డం. అది వరకు చూడని సంగతులు ఉన్నవి వాళ్ళకి
తన కుటుంబం కూడా రక్షింపబడాలని ఆలోచన చేసింది. 13వ వచనంలో, మా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, ఎంత పొడుగో, పెద్ద చైను, నా తండ్రి, నా తల్లి, అన్నదమ్ములు ఎంతమందో తెలీదు, అక్క చెల్లెళ్ళు ఎంతమందో తెలీదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే వాళ్ళు మాత్రమే వాళ్ళ కుటుంబం కాదని అర్థం కాదు. అక్కడ వారికి కలిగి ఉన్నదంట. ఎంత దీర్ఘకాలం ప్రణాళిక వేసింది ఆమె. విశ్వాసి. సహోదరులు ఉదయం మాట్లాడుతూ, అబ్రహాము తాను, తన కుమారుడు, తన మనవుడికి కూడా ఆజ్ఞాపించటానికి అలాంటి మనసు కలిగిన వాడిని దేవుడు ముందుగానే చూశాడు ఆయనను పిలిచినప్పుడు. కాబట్టి నేను ఒక్కడనే దేవుని వాగ్దానానికి వారసుడైతే కుదరదు. నేను, నా కుమారుడు దానికి తగినట్టు బ్రతకాలి, నా కుమారులు బ్రతకాలి అని ఆలోచన చేసినవాడు. కాబట్టి నేను ఒక్కడిని రక్షింపబడితే కుదరదు, ఒంటరిగా నేను వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేస్తానంటే కుదరదు. ప్రణాళిక వేయి. అంగీకరించరా, తిరస్కరిస్తారా? మొదలుపెట్టు. అసలు ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలుపెట్టే ముందు ఒక సంగతి జాగ్రత్త. నువ్వు నమ్మేవన్న సంగతి వాళ్ళ ఎదుట కనపరచు. నువ్వు విశ్వాసం అన్న సంగతి వాళ్ళ దృష్టికి కనపరచు. ఎలా కనపరుస్తాం? ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడి జీవిత విధానం వేరేలాగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. అంత్యోకయలో మొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకం. వీళ్ళు వేరేలా పిలవాలి. వీళ్ళు వేరేలాగా పిలవాలి. ఎలా పిలవాలనంటే ప్రభువుని వెంబడించేవారని పిలవాలి, మామూలుగా లేదు వీళ్ళకి సంగతి అని. అంత్యోకయలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి నీ ఇంట్లో నీవు క్రైస్తవుడిగా కనుపరుచుకో ప్రవర్తన బట్టి. ఆ తర్వాత నువ్వు చెప్పే సంగతులు వినటానికి మనసు ఉంటుంది. ఏమి ఇదంతా గొడవ ఎందుకనంటే, విశ్వాసి తన విశ్వాసాన్ని దేవుని ఎదుట కనుపరిచే రూపం ఇది కదా. నోవహు తన విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శించిన విధానం ఇది కదా. రాహబు తన విశ్వాసాన్ని దేవుని ఎదుట కనుపరిచిన విధానం ఇది కదా. క్రొత్త నిబంధనలో లూది అనే స్త్రీ ఉంటారు. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో నుండి, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతమంది స్త్రీలు నది ఒడ్డున ప్రార్థన చేసుకుంటారు. అక్కడికి అపోస్తలుడైన పౌలు, శీలా వెళ్ళి సువార్తను ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 13వ వచనం, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు విన్నదెవరు? నది ఒడ్డున చెప్తుంటే సంగతులు విన్నదెవరు? మరి మధ్యలో తర్వాత ఇంటి వారు ఎలాగొచ్చారు? అక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళాడు, ప్రకటించాడు. ఆమె ఇంటివారు. కాబట్టి ఆమె హెచ్చరింపబడిన తర్వాత, సందేశము తనకు అందిన తర్వాత ఆమె ఏం చేసిందనంటే తన ఇంటి వారు రక్షణ కొరకు ఆలోచన చేసింది. అది విశ్వాస యొక్క స్వభావం. సాధారణంగా విశ్వాసము దేవుని ఎదుట కనుపరిచే రూపం, అది కనుపరిచే రూపం. కాబట్టి నోవాహును తెర మీదకి తీసుకొని వచ్చేసాడు.
అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడింది ఒంటరి మనిషి నోవాహు. కానీ దేవుని చిత్తం తెలుసు, హెచ్చరిక చేసింది నా గురించే, కానీ నా కుటుంబం యొక్క రక్షణ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా కుటుంబం యొక్క రక్షణ కొరకు వాడని సిద్ధం చేసుకుంటాను. ఎంతగా నోవాహు తన కుటుంబం యొక్క రక్షణ కొరకు తన విశ్వాస జీవితాన్ని తన కోడళ్ళు ఎదుట ప్రదర్శించుంటాడో, తన కొడుకులు ఎదుట ప్రదర్శించుంటాడో, తన భార్య ఎదుట ప్రదర్శించుంటాడు. భార్య ఎదుట ప్రదర్శించడం పెద్ద సంగతి ఏం కాదు. తన కొడుకులు ఎదుట ప్రదర్శించడం దానికంటే ముఖ్యం. బయట నుంచి వచ్చిన పిల్లలు, కోడండ్రులు వారి ఎదుట ప్రదర్శించడం. కాబట్టి విశ్వాసం యొక్క రూపం అది. విశ్వాసం యొక్క రూపం. విశ్వాసి దేవుని ఎదుట తన విశ్వాసాన్ని ప్రదర్శించే విధానం అది. కాబట్టి అందులో ఒక యాక్షన్ కాదు మనది, అవన్నీ జరిగించాలి మనం. నువ్వు ఆత్మ సంబంధంగా బలి అర్పించేవాడువా? అయితే ఒకసారి చూడు నోవాహుని, హేబెల్ని చూడు. దేవునితో నడిచేవాడువా? అయితే ఒకసారి హానోకుని చూడు, విశ్వాసంతో దేవునితో నడవడం. తర్వాత దేవునికి విధేయత చూపడంలో బోధలో ఇమిడి ఉండేవాడువా? అయితే ఒకసారి నోవాహుని చూడు అని పరమదేవుడు ప్రత్యేకించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి సంగతిని మన కొరకు మనము దేవుని ఎదుట విశ్వాసాన్ని కనుపరిచే రూపంలో నేర్పించడానికి వారి చరిత్రను అక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టేశాడు. కాబట్టి ఆలోచన చేయాల్సిన సంగతి.